ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధాదివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అథ శివపురాణే 8వ ఘట్టం బ్రహ్మ విష్ణు సంగ్రామం మొదలు. పూర్వం ఘట్టంలో చెప్పినట్లుగా సనత్కుమారుడు అందికేశ్వరుణ్ణి లింగము మూర్తి ఈ రెండిటి యొక్క ఆవిర్భావగాథను చెప్పవలసిందిగా కోరగా అందికేశ్వరుడు చెప్పిన విషయాన్ని ఈ ఘట్టంలో తెలుసుకుందాం. పూర్వం విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృచ్ఛికంగా విష్ణువుని చూచి ఇలా ప్రశ్నించినాడు. ఓ పురుషుడా, నీవు ఎవరవు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పడుకుని ఉన్నావులే. నేను ప్రభువును, నాథుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించాలని తెలియదు. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖుడకు ఆష్టిత్వమే లేదు అని అన్నారు. బ్రహ్మగారి మాటలు విన్న విష్ణువు ఆంతర్యంలో కోపాన్ని పొందినా కూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించి ఇలా అంటున్నారు. ఓ వత్స, నీకు శుభమగుగాక. నీకు స్వాగతం. ఇదిగో నా ఆసనం, స్వీకరించు. నీ ముఖం చింతాగ్రస్తమై ఉంది, చూపులు ప్రశాంతంగా లేవు. కారణం ఏమిటి అని అడిగినారు. విష్ణువు యొక్క శాంతవచనాలను లక్ష్యం పెట్టగా బ్రహ్మగారిలా అంటున్నారు. ఓ విష్ణు, అభిమానధనుడైన నేను ఏ ప్రమాణానికి అనగా ఏ కొలతలకు అందని పితామహుడను. కాలం నాకు ఆటంకమే కాదు, నేను కాలాతీతుడను. ఆవేగంతోనో వచ్చినాను. నిన్ను జగత్తును సృష్టించిన వాణ్ణి నేనే, రక్షించేవాణ్ణి నేనే అన్నారు. బ్రహ్మగారి అవిద్య విలసితమైన వచనాలను విన్న విష్ణువుకు అంతగమించిన అజ్ఞానంతో ఇలా అంటున్నారు. ఓ వత్స, ఈ బ్రహ్మాండాలన్నీ నా కక్షలో ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు బొగ్గినట్లు నువ్వు చొరభూషణం చేస్తున్నావు. ఈ లోకాలన్నిటినీ సృష్టించిన నిన్ను సృష్టించిన వాడును నేనే. నా నాభి కమలము నుండి ఆవిర్భవించిన కమలోద్భవుడువు నీవు కనుక నా పుత్రుడవు, తెలుసుకో. ఇటువంటి వ్యర్థాలోపాలు వద్దు అని అన్నారు. ఈ విధంగా మోహభ్రాంతులైన బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరింది. ఈ సృష్టికి నేనే ప్రభువును అని ఒకరు, కాదు నేనే ప్రభువుని ఇంకొకరు. ఇలా వివాదం ముదిరి ఇద్దరు యుద్ధ సన్నద్ధులైనారు. హంసవాహనారూఢై బ్రహ్మ, గరుడ వాహనారూఢుడై విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి వారి అనుచరగణం కూడా చేతులు కలిపారు. పోరు భీకరంగా సాగుతోంది. ఇరువురి మధ్య కుంభవృష్టి తలపించేంత యుద్ధం జరిగింది. జయగాంక్షాతత్పరుడై పరస్పరం అస్త్రప్రయోగాన్ని తలబడ్డారు. ఆ యుద్ధంలో కూడా జయాపజయాలు నిర్ణయం నిశ్చితం కాకపోయేసరికి విష్ణువు క్రోద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించినాడు. మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించిన తరువాత బ్రహ్మ వాహనమైన హంసం వైవర్ణ్యాన్ని పొందింది. బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయినారు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భీతిల్ల విధాతను చూసి హంస తన రెక్కల చాటున బ్రహ్మను దాక్కోమని రక్షణ పొందవలసిందిగా హంస పలికినది. ఆ పలుకులకు మిక్కిలి కోపాద్రిక్తుడై తన శిఖబంధనము ముడివీడిన ఒక వెంట్రుకను అత్యుగ్రమైన ఆగ్రహంతో తీసి వామహస్తంతో కమండలను గ్రహించి దక్షిణ పాణితో జలాన్ని ప్రోక్షించి పాశుపతామంత్రాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలానికి గురి చూసి విసిరారు. సహస్రముఖము, అత్యుగ్రము, చండవాత భయంకరమైన ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కల్పిస్తోంది. బృందారకులందరూ అనగా పైనుంచి చూస్తున్న వారందరూ భయకంపితులైనారు. వారిలా ఒక నిర్ణయానికి వచ్చినారు. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములనే పంచకృత్యములను పరబ్రహ్మస్వరూపుడైన ఈ పరమేశ్వరుడు అవలీలులుగా నెరవేరుస్తూ ఉంటారు కదా.
ఎవని యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపూచ కూడా కదలదో అట్టి త్రిశూరుని శరణు పొందుదాం పదండి. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఆయనే సమర్థుడు అని తెలుసుకుని దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకున్నారు. చేరుకుని మణిప్రభావితమైన సభామండపంలో మహాసహితుడై ప్రమథ గణాలు ప్రవేశించి ఉండగా భుజవల్లులు కంకణ ఘటత్కారం తోరంగా ధ్వని చేస్తుండగా శ్యామరాగ్రహీణులు పింజామరులు వీస్తుండగా వేదరాశి పెద్దగా స్తుతిస్తుండగా కన్నుల పండుగ కొలువు తీరి విన్న ప్రణవశబ్దవాచుడైన పరమేశ్వరుని దర్శించి ఆనంద కన్నులతో ఆనందాశ్రయులు జారగా సాష్టాంగ నమస్కారం చేసినారు అమరులు. అంత శివుడు మంగళకరము అర్ధగంభీర్యము గల మాటలతో దేవతను ఇలా క్షేమ సమాచారం అడిగినారు. శివపురాణములోని 9వ ఘట్టం సమాప్తి. రేపటి వీడియోలో బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించుట అనే 10వ ఘట్టాన్ని తెలుసుకుందాం. హరి ఓం దత్సదు.